అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డుకి సంబంధించి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. వాటికి ఈ వీడియోలో అయితే కొన్ని ప్రశ్నలకి సమాధానం అయితే చెప్పబోతాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ రేషన్ కార్డ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఇవ్వరు. ఏ జిల్లాకి ఎప్పుడు ఇస్తారు అనేది నేను వీడియో అయితే ఆల్రెడీ చేశాను. మా ఛానల్లో ఉంది, తప్పకుండా ఎవరైనా చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ రేషన్ కార్డులు మనం ఎక్కడ తీసుకోవాలి, ఎవరు ఇస్తారు అంటే ఫస్ట్ అయితే మనం రేషన్ స్టోర్ లో అయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి తీసుకోవాలి. అండ్ అక్కడైతే సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు. ఒక్కొక్క రేషన్ షాప్ కి ఒక్కొక్క సచివాలయ సిబ్బందిని మ్యాప్ చేసి ఉంటారు. రేషన్ షాప్ లో కొత్త కార్డు తీసుకున్న తర్వాత రైస్ తీసుకొని తమ్ వేసిన తర్వాత సచివాలయ సిబ్బందికి ఒక యాప్ ఉంటుంది. కేవైసీ చేయాలనేసి ఎవరైతే కొత్త కార్డులు తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది లాగిన్ లో తంబ్ అనేది లేకపోతే ఓటీపీ లేకపోతే ఫేస్ ఏదో ఒకటి వేసి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా అయితే కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మిస్ అయితే మీరు సచివాలయంలో వెళ్లి కూడా తీసుకోవచ్చు. ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే మా రేషన్ కార్డు ఎక్కడో వేరే చోటు ఉంది, మాకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చా, లేకపోతే కొత్త రేషన్ కార్డు ఇక్కడే వస్తుందా అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడైతే కొత్త కార్డులు రావండి. ఎక్కడైతే మీకు రేషన్ కార్డు అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉందో అండ్ రేషన్ కార్డు లో అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికి మీ కార్డులు అనేవి ప్రింట్ అయి వచ్చింటాయి. మీరు అక్కడికే వెళ్లి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషన్ కార్డు అనేది కుటుంబంలో ఎవరైనా వెళ్లి తీసుకోవచ్చా, లేకపోతే కుటుంబ పెద్దనే వెళ్ళాలా అంటే ఎవరో ఒకరు వెళ్ళినా పర్వాలేదు. రేషన్ కార్డు లో ఎవరో ఒక సభ్యులు వెళ్లి రేషన్ స్టోర్ దగ్గర మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఉండే డౌట్ ఏంటి అంటే రేషన్ నెంబర్ ఉంది, మాకు ఏమైనా విఆర్ఓ లాగిన్ లో గానీ ఎంఆర్ఓ లాగిన్ లో గానీ కొత్త రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి ఇస్తారా, వేరే చోట అడ్రస్ ఉంది మాది ఇక్కడ ఏమైనా ఇస్తారా అంటే అలా ఇవ్వడానికి కుదరదు. ఇంకను ఏం ఆప్షన్లు ఇవ్వలేదన్నమాట డౌన్లోడ్ చేసి ఇవ్వడానికి. రేషన్ కార్డులు చాలా వరకు కొన్ని బోగస్ కార్డులు అనేవి తీసేయడం జరిగింది. ముఖ్యంగా 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇందులో అయితే. అంటే భూమి ఎక్కువ ఉండకూడదు, అలాగే కరెంట్ బిల్ ఎక్కువ ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అట్లా ఉన్నా సరే అలాంటి కార్డులు అనేవి రావు. ఇది వాటి వీడియో. రేషన్ కార్డ్ కి సంబంధించి ఇంకను ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.